గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి వీరు చలాకి తత్వం, సెన్సిటివ్, ఆలోచించే గుణం, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే గుణము, ఎవరితో ఎలా మాట్లాడాలో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది వారి పర్సనల్ లైఫ్. మరి అలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సెన్సిటివ్ తత్వం, వారిని ఏమైనా అన్నారంటే ఓర్చుకోలేరు. చాలా ప్రాణకన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వాడి గుణగణాలు అలవాటై నేర్చుకుంటే కనుక వాళ్ళకు అలవాటైతే మాత్రం ప్రాణం పోయినా వదలదు. అలాంటి వాళ్ళకు కూడా విడాకులు అవటం, లవ్ అఫైర్స్, వేరే అక్రమ సంబంధాలంటే ఖచ్చితంగా చెప్పవచ్చు అండి. మిథున రాశి వారికి సంబంధం లేకుండా జరుగుతాయి కొన్ని విషయాల్లోనూ. అవి దేవుని యొక్క ఆధీనం అంటారు. అలానే చంద్రదశ, గురుదశ, శుక్రదశ నడిచేటప్పుడు, అంతర్దశ నడిచేటప్పుడు 2, 9, 6 స్థానాల్లో కుజుడు, రవి ఉన్నప్పుడు, లేదా శుక్రుడు కూడా 2, 9 స్థానాల్లో రవితో పాటు కలిసి ఉన్నప్పుడు గోచార ప్రకారంగా ఇలాంటి విడాకులు అనేది జరుగుతూ ఉంటాయి. కుజుడు 4, 6 స్థానాలు ఉన్నా కూడా ఎక్కువగా విడిపోవడం లాంటివి జరుగుతాయి. మొదటి సంబంధం కాకుండా రెండో సంబంధం, లేదా పెళ్లికి ముందే ఫేస్, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కళ్ళ దాంట్లో, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా. అలానే శుక్రుడు నీచలో ఉన్నప్పుడు గోచార ప్రకారంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగా జరిగినప్పుడు పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాలు చేసుకుంటే, పెళ్లికి ముందు చేసుకుంటే సరిపోతుంది. అరటి చెట్టుకి పెళ్లి చేయడం, రావి చెట్టు దగ్గర దీపాలు చేయడం, ఇలా చాలా రకాల పరిహారాలు ఉంటాయి. అక్కడ ప్రాంతాచారాన్ని బట్టి పరిహారాలు ఉంటాయి. దాంతోపాటు ముఖ్యంగా భార్యాభర్తలు విడిపోవడానికి వీరు చెవటానికి చాలా అందంగాను, చాకచక్యంగాను ఉంటారు. కాబట్టి మిథున రాశి వారు వీరికి ఎవరో తెలియకుండా కన్నేస్తారు. వీరి మీద కన్నేసి లాగేసి వారి వైపు రప్పించుకుంటారు. అప్పుడు ఇక్కడ ఉండేటువంటి భార్యాభర్తలు విడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. దీంతోపాటు ఇబ్బంది పడేటువంటి మిథున రాశి వారికి మరొకటి ఏంటంటే, ఇది ఇలా ఉంటే కొంతమంది భర్త అఫైర్ పెట్టుకోవడం, భార్య అఫైర్ పెట్టుకోవడం లాంటి వాటితో విడిపోయి ఉన్నారు. వీరి జీవితంలో బాంధవ్యాలు ఎన్నో ఉంటాయి. వీరు బాధ్యత తీసుకుంటే ఎక్కడి దాకానే వెళ్తారు. కాబట్టి ఇన్ని రకాల సమస్యల నుంచి బయటపడటానికి, దాంతోపాటు మన మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ జరగవచ్చు. ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి భార్యాభర్తలు విడిపోవడానికి. ఆ విడిపోయేదానికి కొన్ని రకాల పరిష్కార మార్గాలు ఏంటంటే, విడిపోయినటువంటి భర్త తిరిగి రావాలి అంటే, అలాగా భార్యాభర్తలు విడిపోయేదానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొంతమేర కలవాలి, నా భర్తే నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, అఫైర్స్ పెట్టుకుని వెళ్ళిపోయినారు, వాళ్ళ మీద ఎవరో హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేసేసారు, వశీకరణ జరిగిపోయింది. ఇది తెలియకుండా చాలా జరుగుతున్నాయి. ఈ మధ్యన సంఘ విద్రోహ శక్తులు ఏర్పడి భార్యాభర్తలు విడదీయడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి ఈ రోజున. అలాంటి రోజులు కూడా బంధానికి విలువ ఇచ్చి, నాకు భార్య కావాలి, నా భర్త నాకు కావాలనుకున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారికి కొన్ని రకాల వస్తువులు మన దగ్గర మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. మనము ఇది సోప్ అండి, సబ్బు, ఒంటి సబ్బు అనమాట, ఇది బాడీ సోప్. ఈ సోపులతో కూడా మన భర్తను మనం తెచ్చుకోవచ్చు, మన భార్యను మనం తెచ్చుకోవచ్చు. వారిలో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి, వారిలో ఏదైనా మార్పు వచ్చింది అన్నప్పుడు ఈ సోపు వారి చేత వాడించండి. తెలియకుండా వాషంలో పెట్టేస్తే వారే వాడేస్తారు, అందరూ వాడుకోవచ్చు. ఈ సోపును వాడించడం వల్ల, ఇది షాంపూ, ఇవన్నీ కూడా మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. ఇది షాంపూ. ఇంకా మన దగ్గర హెయిర్ ఆయిల్ ఉన్నది, రోజ్ వాటర్ ఉంది, ఎన్నో రకాలైనటువంటి వాటిల్లో మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. ఇవి వాడుకోవడం వలన, వాడించడం వలన ఇంటిలిపాది వాడుకోవచ్చు. ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్ని రకాలుగా మనకెళ్ళి వస్తూ, వేరే ఎవరైనా చేయి వేసినప్పుడు కానీ, వేరే ఎవరైనా ట్రై చేసినప్పుడు కానీ అయితే చెప్పుచ్చి కొడతా అనే విధంగా ఉంటారు. కాబట్టి ఇంట్లో బాంధవ్యాలు కాపాడుకోవాలంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ తగ్గట్టు మనం ఉండాలి. దాంతోపాటు ఇరువురు కూడా అర్థం చేసుకోవాలి ఒకరినొకరు. అన్ని రకాలు ఉండటం పాటు ఇవి కూడా వాడినట్టయితే ఇంకా మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉన్నాయి. మనకు సంబంధించినటువంటి ఏదైతే కావాలో అవి మనం సరస్వైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు కూడా మన దగ్గర ఉన్నాయి, సదుపాయం కూడా ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు, లేదు ఇంకేదైనా పరిష్కార మార్గం కావాలంటే కూడా చూడొచ్చు. చిన్న సమస్యలు అయితే కనుక ఈ పరిహారం చేసుకొని అదృష్టం. ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను, ఆ పరిహారం చేయండి. కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలబారిన కళ్ళు ఉండి కళ్ళజోడు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు.
ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే. సమీప దూరంలో గురువుని గరిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి. ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి, 5 బావిల నీళ్ళు అని ఉంటాయి, లేదా 5 చెరువుల్లో నీళ్లు తీసుకురావండి, లేదా 5 బోరుల్లో నీళ్లు, 5 ఇళ్లల్లో కాదు, 5 బోరుల్లో లేదా 5 బావిల్లో, బావి చెరువు అంటారు కదా, అట్లాగా 5 వాటిలో నీళ్లు తీసుకురావాలి. 5 చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి, ఒక దాంట్లో కలుపుకోవాలి. కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు, పన్నీరు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, అలానే ఇంగువ, ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తమలపాకులు 2 ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి. మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి. తగినంత తేనె కలపాలి. కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు, రావి చెట్టు, ఈ 2 కలగలిపి ఉన్నటువంటి సమయం అక్కడ స్థలం, వాటిలో గురువారం రోజున, శుక్రవారం రోజున సాయం సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదిలో, అభిషేకం అంటే చెట్టు పాదిలో పోయటం, 3 సార్లు తిరుగుతూ పోయాలి. అలానే ఒక పసుపు కలర్ దారం కానీ, 7 పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లుకి కట్టాలి. 7 పోగులు 7 సార్లు తిరిగి చుట్టూ కట్టాలి. అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపారాధన చేయాలి. లేదా నిమ్మకాయ తొడిమి ఉంటుంది కదా, అది నిమ్మకాయ తొక్క, అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాధన చేయాలి. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేస్తే వారంతో సంబంధం, నక్షత్రంతో తిథితో సంబంధం లేదు. గురువారం లేదా శుక్రవారం చేయండి, మాసానికి ఒకసారి ఏం చేయండి. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, గురువారం చేస్తే చాలా మంచిది. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేయాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు. ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, ఏదైనా సమస్య ఉందా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేదా మాట వినట్లేదా, ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకతో, కాజల్తో అయినా రాయండి. మీ భాషలో మీరు రాయండి. రాసి 4 మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి. ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకు అని ఉంటుంది, ఆ మోదుగాకు వేయండి. మోదుగాకు పైన ఈ పేపర్ పెట్టండి. ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాధన చేయండి. ఇలా 3 వారాలు 3 మాసాలు చేయండి. దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం.